ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మొత్తానికి ఇక్కడికి వచ్చేసాను. ఎక్కడికి? జిమ్ దగ్గరికి. ఈరోజు ఫస్ట్ డే, ఆగస్టు 1. ఈరోజైతే మొత్తానికి జిమ్ స్టార్ట్ చేస్తున్నా. కొత్త లైఫ్ అనమాట ఇది. ఇలాగ ఉంటుంది. అంటే మాకు రూమ్ చాలా దూరం అనమాట. ఇది ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. వచ్చేసి ఇక్కడ జిమ్ ఫిట్నెస్ అని ఉంది కదా, అదనమాట. పైన ఉంది కదా అది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి ప్రైస్ ఎంత ఏంటి అని కనుక్కుందాం. నాకు తెలిసి ఒక 500 మంత్కి వచ్చేసి 150-200 చెప్పారు. ఇప్పుడు పోయేసి కనుక్కోవాలా. అక్కడే కనుక్కునేసి నేను చెప్తాను. లోపలికి వెళ్ళి నా స్టెప్స్ ఎక్స్ అయితే నాకైతే తగలుతుంది. అలా పైకి లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ వద్దు. ఇప్పుడు మీరు సాటర్డే ఎప్పుడైతే లెగ్ కొడతారో అప్పుడు మాత్రం మీరు లిఫ్ట్ యూజ్ చేయండి. నార్మల్ డేస్లో లిఫ్ట్ యూజ్ చేయండి. ఎందుకంటే మీరు నడుచుకుంటూ వెళ్తారు కాబట్టి మీ బాడీ వార్మప్ అయిపోతుంది స్టెప్స్ మీద. వచ్చేసాం లోపలికి. పోయి మాట్లాడాలి ఫస్ట్. ఇది వచ్చేసి మనకి యాక్సెస్ కార్డ్ అనమాట. యాక్సెస్ కార్డ్ మనం ఇక్కడ పెట్టగానే వాళ్ళు అదేమైపోద్ది అంటే ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మనం లోపలికి వెళ్ళచ్చు. ఇప్పుడు లోపలికి వచ్చాం అనమాట. నార్మల్గా ఈ టైంలో వచ్చేసి ఎవరు ఉండరు. మరి సాంగ్స్ పెట్టున్నాడు బాగా. నేను ఇంకా ఆపేస్తాను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. వాయిస్ ఓవర్ అని ఇస్తాను. అది వచ్చేసి మన ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. ఈరోజే అంటే వచ్చాను మరి జిమ్కి వచ్చేసి జాయిన్ అయిపోయాను. కొంతమంది మీద తీర్చుకోవాలి కాబట్టి చూడాలి. ఇది మనకి అడ్డాడు. వాడు ఎవడో ఇప్పుడు చేస్తున్నాడు. నేను చేసి చూసి అయిపోయింది అనమాట ఈ జిమ్లో ఇవన్నీ. మేమేం కంగారు పడమాకు. ఈయన ఎందుకు ఇలాంటి వాడిని నేను మిస్ చేసుకున్నాననే ఒక రోజు నీకు వస్తుంది. 100% నేను తెప్పిస్తాను. నేను మళ్ళా అలాగనుకోవద్దు చూద్దాంలే అనేసి. నేను 100% నేను తెప్పిస్తాను. నేను ఓకేనా? తెప్పిస్తాను. అదే నీ వాడు ఇంకా వాడు ₹1,00,000 ఫోన్. అది సెకండ్ హ్యాండ్లో కొన్నాడు, ఫస్ట్ హ్యాండ్లో కూడా కొన్నాడు. తెలియదు. షీల్డ్ డెలివరీ ఫోను, టాప్ ఎండ్. దీనికి మించిన ఫోనే లేదనమాట. iPhone 16 Pro Max 1TB వేరియంట్. దీని మీద ఇంకా లేదు. ఇంకా లాంచ్ అయితే 17 లాంచ్ అవ్వాలా. 17 కొంత. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఎక్విప్మెంట్స్ వచ్చేసి ఇవన్నమాట. మొత్తం అంతా ఇక్కడ అన్ని మిషనరీ. మీకు పరన్ అంటే మొత్తం మిషనరీ ఉంటుంది. ఫస్ట్ ఈరోజు వచ్చేసి నేను మీకు మిషనరీ ఒకటే చూపిస్తాను. ఇవన్నీ మిషనరీస్ అనమాట. ఇందులో సాంగ్స్ పెడుతున్నారు. నాకు తెలిసి కాపీరైట్ కానీ వేస్తే ఇంకా వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఇంత మిషనరీ ఇది మిషనరీ అనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకి చెప్పింది, ఇక్కడ లేడీస్ ఉంటారు. ఆ లేడీస్ ఉన్నప్పుడు మటుకు మీరు వీడియో రికార్డ్ చేయొద్దు అని అన్నమాట. ఎవరు బాబు, మాకు కూడా అవసరం లేదు. లేడీస్ తోటే మాకు ఇంకా పని ఏం లేదు. మాకు లేడీస్ కూడా అవసరం లేదు. నేను అక్కడనే రికార్డ్ చేసుకుంటాను. ఇన్ కేసు నేను రికార్డ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు కానీ వస్తే నేనేం చేయలేను. ఇన్ కేసు ట్రై చేస్తాను వీడియో కట్ చేసేదానికి. లేదు అంటే నేను ఇంకేం చేయలేను. ఓకే అని అన్నాడు. ఇంకా పైన ఉంది, అక్కడ ఉంది. మనం రేపు వెళ్దాము. వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. సారీ, ఆగస్టు 1కి జాయిన్ అయ్యాను అనమాట. నేను జాయిన్ అయితే ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అయ్యాను. వ్యూ అయితే ఇలా ఉంటుంది. కిందంత కార్లు. ఇల్లు ఇక్కడ ఇంతే నార్మల్గా రేకులు ఇల్లు అనమాట. ఇక్కడ పెద్దగా ఏం ఉండదు. అప్పటికప్పుడు కట్టేస్తారు అనమాట ఇల్లు. ఆ రోజు 1 డేలో కట్టేస్తారు ఆ ఇల్లులన్నీ. ప్లీజ్ బ్రో, ఎవరైనా వీడియోలు చూస్తున్నప్పుడు లైక్ చేయండి బ్రో. లైక్ చేసి ఇంకా వీడియోని ఒక హైప్ తీసుకోపోండి. మంచిగా కంటెంట్ వస్తుంది మీకు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎస్ఏ లైక్ అండ్ షేర్ మటుకు మర్చిపోకుండా తీసేసుకరే. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. చూస్తూ ఉండే నువ్వు కంపల్సరీ నువ్వు చూస్తూ ఉండే. ఫ్యూ మంత్స్ అంతే. ఫ్యూ మంత్స్ నీకు ఇంకా పెద్దగా ఏం కూడా పట్టదు. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేస్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్ అవ్వాలి. కొంచెం డ్యూటీ ప్రెజర్ వల్ల వాటి వల్ల
కానీ ఇప్పుడు నేను సెట్ చేసుకుంటున్నా. అంటే ఇంతకుముందు చేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు ఎక్కువ ప్రెజర్ ఉండింది, ఇప్పుడు ఎక్కువ ప్రెజర్ లేదనమాట. అందుకోసం నవ్వు ఓకే, ఇప్పుడు ఇంకా ఏ ప్రాబ్లం లేదు. అందుకనేసి ఇప్పుడు చేస్తున్నా. ఆల్రెడీ బై షేప్, ఇది ఫస్ట్ డే బై షేప్ అనమాట. అంటే నాకు ఈ కట్స్ అలా ఆల్రెడీ అలాగే అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈజీ, మేబీ ఒక 2 months 3 మ్యాక్సిమం 2 monthsలో కొట్టేయచ్చు. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 55 60 ఉంది. ఇంకా చూసుకోలేదు, చూసుకుంటాను. చూసుకునేసి మెన్షన్ చేస్తాను. మెన్షన్ చేసి ఇక మనం ఇలాగా రెగ్యులర్గా ఎలా చేయాలి ఏంది అనేసి నేను మీకు చూపిస్తుంటాను. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బాయ్.